మనం ఆ రోజులల్లో చేసిన భాగవతాలల్లో ఈ పాట పాడుతుంటే మా అన్న పాడితే నేను ముందట తెర మీద ఆడేటోడిని అప్పుడు. అందుకే ఇప్పుడు మంచిగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఎట్లా ఇచ్చిన? ఎక్స్‌ప్రెషన్ అంటారా? ఏమంటారు? నటన నటన ఎట్లా ఇచ్చిన? మంచిగా ఇచ్చిన్నా? వెనకడ మత్తు ఏషాలు వేసినాం గవే వచ్చినాయి మా పోరానికి. ఆ, ఈ ఇది బాలనాగం కథనా? బాలనాగం కథనే మేము చేసినాము వెనకట జమాన్లా. ఆ బాలనాగం కథ జర మన పోరగాళ్ళకి ఇప్పటి వాళ్ళకి బాలనాగం అంటే ఎవరు ఆమె కథ ఏంది అసలు తెలియదు. ఏం ఎరక ఆ సెల్ ఫోన్లో ఒత్తుడు ఎక్కటే ఎరక చెప్పే జర బాలనాగం ఏంది ఈ పాటకు పూర్వం పరం రెండు చెప్పు. ఇది బాలనాగం భాగవతం మేము ఆడినాం కదా. అయితే అందులో ఇది మేము ఆడినామంటో నేను ఆడలే, నేను లేనా? అదే మనం ఆడినప్పుడు అలా ఇప్పుడు నవభోజరాజు ఆయన భార్య భూలక్ష్మీదేవి చనిపోతుంది. చనిపోయినాక మనం మాణిక్యాల దేవిని చేసుకుంటాడు. చేసుకున్నాక ఈ 7 బిడ్డలు ఆయనకు. ఈ ఏడుగురు బిడ్డలను ఆయనకు అప్పచెప్పి ఆయన ఎక్కడో ప్రయాణం అయిపోతాడు చాలా రోజులు. పోయే వరకు పిల్లలు బాగా బాధ పెడుతుంది మాణిక్యాల దేవి. బాధ పెట్టే వరకల్లా వచ్చి ఆయనే ఈ పిల్లల దగ్గర తీసుకొని ఈ పాట పాడుతున్నాడు అనమాట. ఎట్లా అయిపోయాయి తల్లి వాయి ఆకలి పిల్ల అల్లాడుతున్నారు, మరి అమ్మ అమ్మ అని బాధపడుతున్నారు, ఎట్లా చదవాలి పిల్లలు అని ఆ తండ్రి నవభోజరాజు అదే అంటున్నా పాట పాడుతున్నాడు.